మాతకి జై. నేను మీ ఉడత నవీన్, జిల్లా అధికార ప్రతినిధి. ప్రజాపాలన అని చెప్పి అబద్ధాల కుప్పలు చెప్పి గుంపు మేస్త్రి ఈ రేవంత్ ఉద్దీన్ అనేక అబద్ధాలు చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి పేద ప్రజల అపార్ట్మెంట్ కూల్చివేసి ఆ ప్లేస్లో గాంధీ విగ్రహం నిర్మిస్తా అని చెప్తున్నారు. గాంధీ విగ్రహానికి ఎవరు ఇక్కడ వ్యతిరేకం కాదు, గాంధీకి ఎవరు ఇక్కడ వ్యతిరేకం కాదు. కానీ పేద ప్రజల ఇల్లు కూల్చి నువ్వు అసలు అక్కడ గాంధీ విగ్రహం పెడితే నిజంగా గాంధీ కనుక బతుకుంటే ఆయన కట్టె తీసుకొని నిన్ను ఈ బలగొడుతుంది. అపార్ట్మెంట్ కూల్చివేసి గాంధీ విగ్రహం కడదామన్న ఆలోచన నీకు ఎట్లా వచ్చిందో, నీకు ఆ ఐడియా ఎవరిచ్చిండ్రో, అసలు నువ్వు చీఫ్ మినిస్టర్గా అసలు ఎట్లా కొనసాగుతున్నావు నాకైతే అర్థమైతలేదు. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి గాంధీ విగ్రహం మీద ఉంటే, గాంధీ గారి మీద నీకు అంత అభిమానం ఉంటే, గాంధీ గారి విగ్రహం పెట్టాలనే నీకు ఆలోచన ఉంటే నిజంగా నువ్వు ఏం చేయాలంటే చాలా చెరువులు ప్రాంతాలు కబ్జా చేసారు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువుని కబ్జా చేసి అక్కడ వాళ్ళు కాలేజీ కట్టారు. నీకు నిజంగా అంత దమ్ముంటే ఆ సల్కం చెరువులో ఇంకా అనేక ప్లేస్ ఉంది, అక్కడ గాంధీ విగ్రహం పెట్టు. సినీ స్టార్ నాగార్జున కన్వెన్షన్ హాల్ని పూర్తి చేసినావు హైదరాబాద్ పేరు మీద. మరి అప్పుడు నీకు సల్కం చెరువులో ఉన్న కాలేజీని గుర్తు రాలేదు. వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళు బాహాటంగా రెడ్ అయినా సరే రావైనా సరే మా కాళ్ళ కిందకి రావాల్సిందే అని చెప్పి అని నీకు ఊంచిన నువ్వు తుడుచుకొని పోతున్నావే. నేను రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకోవడానికి ఇంక గర్వపడుతున్నా అని చెప్పి నువ్వు అంటున్నావే. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని నువ్వు అంటున్నావు అంటే ఇంకా అసలు సామాన్య హిందువులకే కానీ, సామాన్య ఓటర్కే కానీ, సామాన్య ప్రజానికానికి కానీ క్లియర్గా అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముస్లింల పక్షపాతి, ముస్లింల కోసం పనిచేస్తుండు. నిజంగా ఈయనకి చిత్తశుద్ధి లేదు, పేద ప్రజల మీద ఈయనకి ఎటువంటి జాలి, దయా, కరుణ లేదు అనేది క్లియర్గా అర్థమైంది. అపార్ట్మెంట్ కూల్చివేసి నువ్వు గాంధీ విగ్రహానికి అసలు ముందుకు వచ్చినావంటేనే నీవేందో అందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా పేద ప్రజలే కానీ తెలంగాణ సమాజంలో ఉన్న ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మరీ ముఖ్యంగా హిందూ ఓటర్లకు విజ్ఞప్తి, బాహాటంగా ఒక సీఎం హోదాలో ఉండి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్నప్పుడు, నేను రేవంత్ ఉద్దీన్నే అని ఆయననే ప్రకటించుకుంటున్నప్పుడు, ఒక ఓవైసీ బ్రదర్స్కి చెప్పు చేతల్లా ఉండాలి మాకు ఎవరైనా సరే అని వాళ్ళు అన్నప్పుడు ఆత్మ అభిమానం లేని ఒక సీఎం రేవంత్ ఉద్దీన్ ఏ రకంగా వాళ్ళ బూట్లు తూడ్చినట్టుగా మాట్లాడుతుండో ప్రతి ఒక్కరు గమనించాలి. హిందువులు ఎందుకు ఒక పోలరైజ్ కావద్దు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నప్పుడు బీజేపీ అంటే హిందూ అంటే బీజేపీ అనే ఆలోచన మనకి ఎందుకు రావద్దు. అన్నిటికీ ఒకటే సమాధానం, గాంధీ విగ్రహానికి ఎవరిక్కడ వ్యతిరేకం కాదు. కానీ ప్రజాపాలన అని చెప్పి గాంధీ విగ్రహం ఇల్లు కూల్చివేసి అలా గాంధీ విగ్రహం కట్టడానికి వ్యతిరేకం. ఇది అన్ని పార్టీలు వ్యతిరేకించాలా. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించి పేద ప్రజలకు అక్కడ ఉన్న అపార్ట్మెంటు నివాసులకు అందరికీ కూడా మద్దతు పలకాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.